Good afternoon, students. Now we are discuss about nurseries, different types of nurseries. వివిధ రకాలైనటువంటి నర్సరీల గురించి మనం చర్చించుకుందాం. అసలుకి నర్సరీ అంటే ఏంటి, అందులో ఉండేటటువంటి వివిధ రకాల నర్సరీలు ఏంటి, వాటి యొక్క ఉద్దేశం ఏంటి, వాటి యొక్క స్కోప్ ఆఫ్ నర్సరీ, వాటి యొక్క వారి యొక్క పాత్ర ఏంటి అనేటటువంటిది మనం గమనించి చూస్తే, మామూలుగా మనం దేన్ని మనం నర్సరీస్ అని అంటామంటే, ఏ నర్సరీ ఈజ్ ఏ మేనేజ్డ్ సైట్ అండి. ఏ నర్సరీ ఈజ్ ఏ మేనేజ్డ్ సైట్. ఇట్స్ డిజైన్డ్ టు ప్రొడ్యూస్ seedlings under grown under favorable conditions until they are ready for planting అన్నమాట. అంటే అనుకూలమైనటువంటి పరిస్థితులలో నాటడానికి సిద్ధమయ్యేటటువంటి సీడ్లింగ్ ప్లాంట్స్, నారు మొక్కలను ఉత్పత్తి చేయు ప్రదేశమే మనకు నర్సరీ అని మనం చెప్తామన్నమాట. దీనిలో మనకేముంటాయండి, మనకి ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ నర్సరీ బెడ్స్ ఉంటాయి. దీనిలో నర్సరీ బెడ్స్ ఉంటాయి, అంటే నర్సరీ పడకలు అంటాము. దెన్ ఇరిగేటెడ్ ఛానల్స్ ఉంటాయి, పాత్స్ ఆఫ్ ఇరిగేటెడ్ ఛానల్స్ అంటాం. సాగునీటి కాలువలు కూడాను ఉంటాయి. దెన్ విత్తనాలు నాటి వాటిని పెంచి నారు మొక్కలు ఉత్పత్తి చేసేటటువంటి ప్రదేశాన్నే మనం ఏమని చెప్తామంటే నర్సరీ పడక అని చెప్పి కూడా మనం అంటూ ఉంటామన్నమాట. దీన్నే మనకు ఉదాహరణకు మనం గమనించి చూస్తే నర్సరీ బెడ్స్ అనేటటువంటివి విత్తనాల నుండి వచ్చినటువంటి నారు మొలకలు ఉంటాయండి. కన్నా నర్సరీ నుండి వచ్చినటువంటి నారు మొలకలకు ఎక్కువ జీవితకాలం ఉంటుందన్నమాట. లైఫ్ స్పాన్ ఈజ్ వెరీ మోర్ ఫర్ సీడ్లింగ్ ప్లాంట్స్ ఫ్రమ్ నర్సరీస్, నాట్ ఇన్ సీడ్లింగ్స్ ఫ్రమ్ సీడ్స్. విత్తనాల నుండి వచ్చినటువంటి నారు మొక్కల కన్నా నర్సరీ నుండి వచ్చినటువంటి నారు మొక్కలకు ఎక్కువ జీవితకాలం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి నర్సరీ నుండి వచ్చేటటువంటి నారు మొక్కలును ఎలా ఉపయోగిస్తామంటే ఇట్ యూజ్డ్ యాజ్ ఏ ప్లాంటింగ్ మెటీరియల్స్గా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎలా ఉపయోగపడతాయండి? ప్లాంటింగ్ మెటీరియల్స్గా కూడాను ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగనే మనం గమనించి చూస్తే ఇందులో యాక్చువల్గా మనకి ఈ యొక్క నర్సరీస్ని మామూలుగా మనకు ఇట్ ఈజ్ ఆర్ ఆఫ్ 2 టైప్స్గా కూడా మనం డివైడ్ చేయొచ్చండి నర్సరీస్ని. ఒకటి తాత్కాలికమైనటువంటి నర్సరీలు, వాటినే మనము టెంపరరీ నర్సరీస్ అంటాము. రెండవది ఏమంటే శాశ్వతమైనటువంటి నర్సరీలు, వాటినే మనము పర్మనెంట్ నర్సరీస్ అని చెప్పి కూడా అంటాం. దెన్ థర్డ్ వన్ గమనించి చూస్తే మూడవ రకానికి చెందినటువంటి నర్సరీస్ మనం గమనించి చూస్తే కమర్షియల్ నర్సరీస్, వాటినే మనం ఏమని చెప్తామంటే వాణిజ్య సంబంధమైనటువంటి నర్సరీస్ అంటాం. మనం వాణిజ్య సంబంధమైనటువంటి నర్సరీస్ అని చెప్పి కూడా మనం వ్యవహరిస్తాం. ఒకటి తాత్కాలికమైనటువంటి నర్సరీలు, రెండవది శాశ్వత నర్సరీలు, మూడవది చూస్తేనండి వాణిజ్య నర్సరీలు అని చెప్పి కూడాను వ్యవహరిస్తూ ఉంటాం. అందులో ఒకటి తాత్కాలికమైనటువంటి నర్సరీలు మనం గమనించి చూస్తే వాటినే మనము టెంపరరీ నర్సరీస్ అంటాం. దీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆర్ నియర్ ద ప్లాంటింగ్ సైట్. ప్లాంటింగ్ జరిపేటటువంటి ప్రదేశాలకు దగ్గరగా మనం వాటిని తీసుకుంటూ ఉంటాము. ప్లాంటింగ్ జరిపేటటువంటి ప్రదేశాలకు మనం దగ్గరగా చేయాలన్నమాట. ఇవి అంటే ప్లాంటింగ్ జరిపేటటువంటి ప్రదేశాలకు దగ్గరగా వీటిని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. వన్స్ ద సీడ్లింగ్స్ ఫర్ ప్లాంటింగ్ ఆర్ రేజ్డ్, అంటే ఒకసారి మనకి ప్లాంటింగ్కు సిద్ధమనగానే ఆ ప్రదేశంలో కూడా మనకి ప్లాంటింగ్ అనేటటువంటిది జరుపుతూ ఉంటారు. దీస్ ఆర్ సమ్టైమ్స్ కాల్డ్ ఫ్లయింగ్ నర్సరీస్ అని చెప్పి కూడా అంటాం. దాన్ని మీరు ఒక్కోసారి ఫ్లయింగ్ నర్సరీస్ అని చెప్పి కూడాను అంటుంటారు. ఇది మనకి టెంపరరీ నర్సరీస్ కింద మనకు వస్తాయండి. 3 రకాలైనటువంటి నర్సరీస్లో మొట్టమొదటిది మనకి టెంపరరీ నర్సరీస్, లేకపోతే వాటినే మనము తాత్కాలికమైనటువంటి నర్సరీలు అని చెప్పి కూడాను చెప్తున్నాం. రెండవది మనం గమనించి చూస్తే పర్మనెంట్ నర్సరీస్, వాటిని మనం ఏమని చెప్తున్నామంటే శాశ్వతమైనటువంటి నర్సరీలు అని చెప్పి చెప్తామండి. సెకండ్ వన్ ఏంటండి,
పర్మనెంట్ నర్సరీస్. వాటిని మనము శాశ్వతమైనటువంటి నర్సరీలు అంటాము. ఈ శాశ్వతమైనటువంటి నర్సరీలు ఎక్కడ ఉంటాయండి? దీస్ కెన్ బి లార్జర్, స్మాల్ డిపెండింగ్ ఆన్ ద ఆబ్జెక్టివ్స్ అనమాట. అంటే ఇవి నారు మొక్కలు ఉత్పత్తి చేసేటటువంటి సంఖ్యను బట్టి పెద్దవా లేదా చిన్నవా అనేటటువంటి దాని మీద మనకు ఆధారపడి ఉంటుంది ఈ యొక్క శాశ్వత నర్సరీకి లేకపోతే పర్మనెంట్ నర్సరీస్. నెక్స్ట్ పాయింట్ మనం గమనించి చూస్తే ఇందులో ద స్మాల్ నర్సరీస్ కంటైన్ లెస్ దాన్ 1,00,000 సీడ్లింగ్స్ ఎట్ ఏ టైమ్ అటండి, వైల్ లార్జ్ నర్సరీస్ కంటైన్ మోర్ దాన్ దిస్ నెంబర్. అంటే చిన్న చిన్న నర్సరీలలో 1,00,000 కన్నా తక్కువ నారు మొక్కలు అనేటటువంటివి ఉత్పత్తి చేస్తూ ఉంటారట. పెద్ద నర్సరీలో అయితే మనకు 1,00,000 కన్నా ఎక్కువ సీడ్లింగ్ ప్లాంట్స్, నారు మొక్కలు అనేటటువంటివి ఉత్పత్తి చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క శాశ్వత నర్సరీల యొక్క ప్లాన్ ఏంటి? ప్రణాళిక ప్రకారం మంచి స్థలంలో వీటి యొక్క సౌకర్యం ఉన్న చోట్లనే మనకి స్థాపించబడుతూ ఉంటాయన్నమాట. దెన్ థర్డ్ వన్ చూస్తే మనకి వాణిజ్య నర్సరీలు. వాటినే మనము కమర్షియల్ నర్సరీస్ అని చెప్పి కూడా అంటాము. వీటిలో మనకి ఎక్కువ సంఖ్యలో మొక్కలు అనేటటువంటివి ప్రొడక్షన్ బాగా ఎక్కువ సంఖ్యలో జరుగుతుంది. ప్రొడక్షన్ ఎలా జరుగుతుందండి? బాగా ఎక్కువ సంఖ్యలో జరుగుతుంది యాజ్ కంపారిజన్ ఆఫ్ పర్మనెంట్ నర్సరీస్. శాశ్వత నర్సరీలను కంపారిజన్ చేసుకొని చూస్తే ఈ యొక్క వాణిజ్య నర్సరీస్లో, కమర్షియల్ నర్సరీస్లో ఇట్ ఈస్ ద నర్సరీస్ మోర్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ రేజ్డ్ అనమాట. ఎక్కువ సంఖ్యలో మొక్కలు అనేటటువంటివి ఉత్పత్తి చేస్తూ ఉంటారు. దీనికి మనకి నీడ్స్ హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. దీనికి బాగా మనకి ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా అవసరమవుతూ ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ నర్సరీస్ ప్రొడ్యూసెస్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. ఈ రకమైనటువంటి నర్సరీస్ ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి మొక్కలను కూడా ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఉదాహరణకు దుంపలు కానీ, ట్యూబర్స్, లేకపోతే కొన్ని నీటి మొక్కలు, విత్తనాలను, లేకపోతే కందాలు కూడా వాటిని ఉత్పత్తి చేయడానికి కూడా వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారనమాట. అకార్డింగ్ టు టైప్ ఆఫ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్డ్ నర్సరీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ సమ్ టైప్స్ అనమాట. అంటే ఉత్పత్తి చేసేటటువంటి మొక్కల యొక్క రకాలను బట్టి మన నర్సరీలను మనకి ముఖ్యంగా 5 రకాలుగా మనకి ఇక్కడ వర్గీకరించడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకటి ఏంటంటే మనకి ఫ్రూట్ ప్లాంట్ నర్సరీస్, అంటే ఫలాలను ఇచ్చేటటువంటి మొక్కల నర్సరీలు. ఎక్కువగా మనకు ఇన్ దిస్ నర్సరీ సీడ్లింగ్స్ అండ్ గ్రాఫ్ట్స్ ఆఫ్ ఫ్రూట్స్ క్రాప్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ దిస్ నర్సరీస్ అనమాట. ఈ రకమైనటువంటి నర్సరీలో మొక్కల నుంచి ఫలాలను ఇచ్చేటటువంటి మొక్కలను, అంటులను ఇక్కడ మనకి ఎక్కువగా పెంచుతూ ఉంటారు. అలానే సెకండ్ వన్ చూస్తేనండి వెజిటబుల్ నర్సరీస్, అంటే కూరగాయల మొక్కలను ఇచ్చేటటువంటి నర్సరీస్లు ఉంటాయి. ఉదాహరణకు వివిధ రకాలైనటువంటి కాయగూరలు, మనకు తెలిసినటువంటి టొమాటో కానీ, బ్రింజాల్, వంగ కానీ, క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్, బీట్రూట్, సో ఇలాగ మనకు సో మెనీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ ఆర్ గ్రోన్ ఇన్ దీస్ నర్సరీస్ అనమాట. దెన్ థర్డ్ వన్ చూస్తే మనకి ఫ్లవర్ ప్లాంట్ నర్సరీస్, అంటే పుష్పాలను ఇచ్చేటటువంటి మొక్కల నర్సరీస్. ఇవి పుష్పాలను ఇచ్చేటటువంటి మొక్కలైనటువంటి జర్బెరా, కార్నేషన్ను, పెట్యూనియా, సాల్వియా అండ్ గులాబీ, చామంతి, యాస్టర్ స్పీషీస్ కూడా మనకి బిలాంగ్స్ టు యాస్ట్రేసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్కలే. వీటి మొక్కలు కూడా ఎక్కువగా ఈ రకమైనటువంటి సీడ్లింగ్ ప్లాంట్స్ని ఇక్కడ బాగా పెంచుతూ ఉంటారనమాట. అంటే ద సీడ్లింగ్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. లైక్ రోజు, క్రెసాంతిమమ్ము, యాస్టర్ స్పీషీస్, పెట్యూనియా, సాల్వియా, దీస్ ఆర్ డెవలప్డ్ ఇన్ దీస్ నర్సరీస్ అనమాట. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద ఫారెస్ట్ నర్సరీస్, అటవీ నర్సరీస్లో. అంటే ఏంటి, మనకు పైన్ జాతికి చెందినటువంటి ద సీడ్లింగ్స్ ఆఫ్ ప్లాంట్స్ యూజ్ఫుల్ ఫర్ ఫారెస్ట్రేషన్ లైక్ పైన్ ప్లాంట్స్, ఓక్ ట్రీస్, టేక్ ప్లాంట్స్ అండ్ యూకలిప్టస్ ప్లాంట్స్, క్యాజురీనా స్పీషీస్ ప్లాంట్స్ ఆర్ ప్రిపేర్డ్ అండ్ సోల్డ్ హియర్ అనమాట. అటువంటి మొక్కలను ఇక్కడ మనకి పెంచి వాటిని మనకి అమ్ముతూ ఉంటారు కూడాను. దెన్ అదర్ నర్సరీస్ ఆర్ మిస్లేనియస్ నర్సరీస్, అంటే ఇతర రకాలైనటువంటి నర్సరీస్ని మనం గమనించి చూస్తే ఇన్ సచ్ టైప్ ఆఫ్ నర్సరీస్ ప్లాంట్స్ విత్ గ్రేట్ ఎకనామిక్ వాల్యూ ఉండేటటువంటి నర్సరీస్, రేట్ అండ్ మెడిసినల్ యూజెస్ అండ్ హెర్బల్ ప్లాంట్స్ ఆర్ ప్రాపగేటెడ్. అంటే కొన్ని రకాలైనటువంటి ఔషధ మొక్కలకు ఆర్థికంగా ఉపయోగపడేటటువంటి మొక్కలను కూడా ఇక్కడ పెంచుతూ ఉంటారండి. ఇన్ దిస్ నర్సరీ ప్లాంట్స్ లైక్ జిరేనియం, గులాబీ, క్యాలెండ్యులా వంటి కొన్ని టాజిటస్ పెట్యులా, బంతి, మేరీగోల్డ్ వంటి ప్లాంట్స్ను కూడా ఇక్కడ పెంచడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నర్సరీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటి అనేటటువంటివి మనం గమనించి చూస్తే ఇందులో మనకి నర్సరీస్ వలన మనకు కొన్ని రకాలైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. అవి ఏంటంటే, కొన్ని ముఖ్యమైనటువంటి మొక్కలు మనకి ప్రతి సంవత్సరము కూడా మనకి విత్తనాలను ఉత్పత్తి చేయలేవండి.
సమ్ ఇంపార్టెంట్ స్పీషీస్ డు నాట్ సీడ్ ఎవ్రీ ఇయర్ అనమాట. ప్లాంటేషన్స్ ఆఫ్ దీస్ స్పీషీస్ కెన్ బి రైజ్డ్ యాన్యువల్లీ. అటువంటి వీటి విత్తనాలు అన్నిటినీ కూడా నర్సరీస్లో పెంచి నారు మొక్కలను మనకి వివిధ సంవత్సరాలలో మనకి ప్లాంటింగ్ చేయడానికి వీలుగా మనకి ఉపయోగించుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగనే సమ్ స్పీషీస్ గ్రో వెరీ స్లోలీ. కొన్ని జాతులు అనేటటువంటివి బాగా నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. ఇఫ్ ద సీడ్స్ ఆఫ్ దీస్ స్పీషీస్, అలాంటి జాతులు గింజలు అనేటటువంటివి సీడ్స్ ఆర్ గ్రోన్ డైరెక్ట్లీ ఇన్ ప్లాంటేషన్ అనమాట. నేరుగా మొక్కల పెంపకంలో ఉంటే నారు మొక్కలు అనేటటువంటివి కలుపు మొక్కల వలన అణిచివేయబడుతూ ఉంటాయన్నమాట. ఇట్స్ డైరెక్ట్లీ ఇన్ ప్లాంటేషన్. ద సీడ్లింగ్స్ ఆర్ మోస్ట్లీ లైక్ టు బి సప్రెస్డ్ బై వీడ్స్ అనమాట. కొన్ని రకాలైనటువంటి వీడ్ ప్లాంట్స్ అంటే ఏంటి, కలుపు మొక్కల వలన అవి అణిచివేయబడుతూ ఉంటాయి, సప్రెస్ చేయబడుతూ ఉంటాయి. అండ్ అల్టిమేట్లీ కిల్డ్ అనమాట. అల్టిమేట్లీగా అణిచివేయబడి చివరికి ఏమైపోతాయండి, అవి కిల్డ్ చనిపోతూ ఉంటాయన్నమాట. కావున మనకు అక్కడ దే స్లో గ్రోయింగ్ స్పైసెస్ అనమాట. కావున అక్కడ నెమ్మదిగా పెరిగేటటువంటి జాతులను కొన్ని స్పీషీస్ నారు జనరల్లీ రేజ్డ్ ఇన్ నర్సరీస్. ఆ ప్రాంతాల నర్సరీస్లో పెంచి అండ్ ప్లాంటెడ్ అవుట్ అనమాట. కలుపు మొక్కల నుంచి బెడదలేనప్పుడు వాటిని మనం తిరిగి వారు ప్లాంటింగ్ చేయటం అనేటటువంటిది నర్సరీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. నెక్స్ట్ వన్ చూస్తే మనకి సక్సెస్ ఆఫ్ రోడ్ సైడ్స్ అవెన్యూ ప్లాంటేషన్స్. రోడ్డుకి ఇరువైపులా మనకి నాటేటటువంటి పొడవైనటువంటి దృఢమైనటువంటి నిర్మాణం కలిగినటువంటి మొక్కలను నర్సరీల నుండి మాత్రమే మనం వీటిని పొందుపరచటం అనేటటువంటిది జరుపుతూ ఉంటాము. అలానే మనకు కొన్ని జాతుల విత్తనాలను పొలంలో చల్లినా సరే కూడాను, కొన్ని జాతుల విత్తనాలను పొలంలో చల్లినా కూడా అవి మనకి ఏంటండి మొలకెత్తబడలేవు. ప్లాంటేషన్స్ ఆఫ్ సమ్ స్పీషీస్ వెన్ రైజ్డ్ బై డైరెక్ట్ సోయింగ్ ఆర్ నాట్ నో టు సక్సెస్ఫుల్ అనమాట. సక్సెస్ఫుల్గా మనకు అవి మొలకెత్తలేవన్నమాట. అటువంటి వాటిని మన నర్సరీస్లో పెంచి వాటిని మనకు ట్రాన్స్ప్లాంట్ ఇంటూ ఫీల్డ్స్ అనమాట. కొన్ని రకాలైనటువంటి ఫీల్డ్స్లోకి మళ్ళీ తిరిగి వాటిని మనము ట్రాన్స్ప్లాంటింగ్ చేయవలసినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. అలానే చూస్తేనండి మనకి కొన్ని రకాలైనటువంటి పైన్ స్పీషీస్, యూకలిప్టస్ స్పీషీస్, పైన్ జాతులు, యూకలిప్టస్ జాతులు వంటి మొక్కలను ప్లాంటింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని పెంచడానికి మనకు నీడ్ సమ్ నర్సరీస్ అనమాట. కొన్ని రకాలైనటువంటి నర్సరీస్ అనేటటువంటివి మనకు అవసరమవుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం గమనించి చూస్తే నర్సరీలో పెంచేటటువంటి మొక్కలకు నర్సరీలో పెరిగినటువంటి మొక్కలకు మనకి బంజరు భూముల్లో వాటిని అవి బాగా పెరుగుతూ ఉంటాయి. ప్లాంటింగ్స్ ఆఫ్ నర్సరీస్ గ్రోన్ ప్లాంట్స్ ఇన్ ద షూరెస్ట్ మెథడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ రీజనరేషన్ అండ్ పూర్ ఆర్ బ్యారన్ సైట్స్. అంటే ఏంటి, బంజరు భూములు అంటాం మనం. బ్యారన్ సైట్స్ అంటే అక్కడ సాయిల్ అనేటటువంటిది, మృత్తిక అనేటటువంటిది ఫలవంతంగా ఉండదు, సారవంతంగా మనకి ఉండదు. అటువంటి భూముల్లో వాటిని అవి బాగా నర్సరీస్లో పెరిగినటువంటి మొక్కలను బంజరు భూముల్లో కూడాను అంటే బ్యారన్ సైట్స్లో కూడా మనకు పెంచుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ చూస్తే మనకు కొన్ని రకాలైనటువంటి మొక్కలు మనకి ఇందులో నర్సరీస్లో బాగా పెంచడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్. అవి అన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటి ఈ యొక్క నర్సరీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలుగా మనం చూస్తున్నాము. నెక్స్ట్ కమింగ్ టు స్కోప్ ఆఫ్ నర్సరీ. అసలుకి ఈ యొక్క స్కోప్ ఏంటి, నర్సరీ యొక్క స్కోప్ ఎంతవరకు వీరు ఆలోచన చేసి నర్సరీస్ని పెంచుతున్నారు అనేటటువంటిది మనం గమనించి చూస్తే, మానవులు జీవించి ఉన్నంత కాలము, భూమి ఉన్నంత కాలము నర్సరీలు అనేటటువంటివి మనకు ఉంటానే ఉంటాయి. దానికి కారణం ఏంటండి, మనకు జీవించటానికి మనకి కొన్ని ఆహారం అవసరము, ప్రకృతి ద్వారా మనకి వచ్చేటటువంటి మంచి ఆక్సిజన్ అనేటటువంటిది అవసరం చెట్ల ద్వారా. కావున నర్సరీల పెంపకం అనేటటువంటిది మనకు ఎప్పుడూ కూడా మనకు ఆగిపోదు, అది మనకు కంటిన్యూషన్గానే మనకి జరుగుతుంది. దిస్ ఈజ్ నో ఎండ్ ఫర్ స్కోప్ ఆఫ్ నర్సరీ ప్రొడక్షన్ అనమాట. టిల్ ద హ్యూమన్ బీయింగ్స్ హ్యాజ్ లైఫ్ అండ్ సాయిల్ ఇట్ విల్ ఏబుల్ టు ప్రొడ్యూస్ బికాజ్ వీ నీడ్ ఫుడ్ ఫర్ సర్వైవల్ అనమాట. ఫుడ్ ఫర్ సర్వైవల్, మనం బ్రతకడానికి కావలసినటువంటి, జీవించడానికి ఆహారం అనేటటువంటిది కూడా మనకు అవసరం. కనుక ఈ యొక్క నర్సరీస్ అనేటటువంటివి మనకు చాలా ముఖ్యమైనటువంటివి అనమాట. అలానే మనకు నర్సరీల పెంపకం అనేటువంటిది ఎప్పటికి కూడా మనకి ఇది మనకు స్టాప్ అయిపోదు. అదే క్వాలిటీ కలిగినటువంటి నర్సరీ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో, నాణ్యత కలిగినటువంటి నర్సరీ విత్తనదారులు, అంటే మనకు మదర్ నేచర్ ప్రొవైడ్స్ దీస్ త్రూఅవుట్ ప్లాంట్ ల్యాబొరేటరీస్ అనమాట. దిస్ ప్రొడక్షన్ ఆఫ్ నర్సరీ ప్లాంట్స్ విల్ నెవర్ సీజెస్ టు బి ఏ ఫ్యాషన్ అనమాట. ఎప్పటికీ కూడా మనకి ఇది మనకు ఆగిపోదు అనేటటువంటిది మనం గ్రహించవలసి ఉంటుంది. ఓన్లీ క్వాలిటీ నర్సరీ ప్రొడ్యూసర్స్
కాంపీట్ ఇన్ ద మార్కెట్ విత్ క్వాలిటీ ప్రోడక్ట్స్. అంటే నర్సరీ పెంపకం అనేటటువంటిది ఎప్పటికీ ఆగిపోదు. అలాగనే నాణ్యత కలిగినటువంటి నర్సరీ ప్రొడ్యూసర్స్, క్వాలిటీ నర్సరీ ప్రొడ్యూసర్స్ కాంపీట్ ఇన్ ద మార్కెట్ విత్ క్వాలిటీ ప్రొడక్ట్స్. ఈ యొక్క నర్సరీ ఉత్పత్తిదారులు నాణ్యత కలిగినటువంటి ఉత్పాదితాలను ఇచ్చుటలో కూడా మనకి ఇక్కడ బాగా పోటీ పడుతూ ఉంటారు. కాబట్టి నర్సరీల ద్వారా మనకి ఉత్పత్తికి తక్కువ స్థలం కూడా మనకు అక్కడ సరిపోతూ కూడాను ఉంటుందన్నమాట. అంటే నర్సరీ ప్రొడక్షన్ నీడ్స్ లెస్ స్పేస్ ఎట్ ఇట్ డిమాండ్స్ మేనేజ్మెంట్ అనమాట. అంటే నర్సరీ పెంపకందారులకు మనకు గమనించి చూస్తే ఉత్పత్తికి తక్కువ స్థలం కూడా మనకు సరిపోవచ్చు. నర్సరీ పెంపకందారుల యొక్క ఆదాయం కానీ, ముఖ్యమైనటువంటి స్కిల్ నైపుణ్యత కానీ, మొక్కలను మార్కెట్లో అమ్మేటటువంటి నేర్పరితనం మీద మనకు ఆధారపడి ఉంటుందన్నమాట. ఫైనాన్షియల్లీ బెనిఫిట్స్ గెయిన్డ్ బై నర్సరీ గ్రోయర్స్, నర్సరీని పెంచేటటువంటి వారి మీద మనకు ఆధారపడి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆర్థికమైనటువంటి పెంపకందారుల మీద నర్సరీ పెంపకందారులు పెంచేటటువంటి విధానం మీద ఆదాయం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. డిపెండ్ ఆన్ దేర్ మేనేజ్మెంట్ అబిలిటీస్. నర్సరీ మేనేజ్మెంట్ యొక్క నర్సరీ పెంపకందారుల యొక్క సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క స్కిల్స్ నైపుణ్యతను బట్టి, అండ్ టెక్నిక్స్ ఇన్ సెల్లింగ్ ప్లాంట్స్ ఇన్ మార్కెట్స్ అనమాట. కొన్ని రకాలైనటువంటి టెక్నిక్స్ని ఉపయోగిస్తూ ఉంటారు అమ్మేటటువంటి వాళ్ళు. మనం కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. మనం ఇవి బాగుంటాయండి అంటే బాగుంటాయి అంటారు, అవి బాగున్నా బాగాలేకపోయినా సరే కూడా. సో అలా మనకి కొన్ని రకాలైనటువంటి టెక్నిక్స్ను ఉపయోగించి మార్కెట్లో బాగా నైపుణ్యం కలిగినటువంటి మొక్కలు మార్కెట్లో అమ్మేటటువంటి నేర్పరితనం మీద కూడా మనకు ఆధారపడి ఉంటుందన్నమాట. అలానే ప్లాంట్ నర్సరీ గ్రోయర్స్ కెన్ ఎర్న్ ప్రాఫిట్. అంటే ప్లాంట్ నర్సరీ పెంపకందారులు వచ్చేటటువంటి కొంత లాభము ఎంతవరకు ఉంటుంది సంవత్సరానికి 1 హెక్టార్ ఆర్ 1 ఎకర్కి చూస్తే మనకు 50,000 నుండి 1,25,000 వరకు ఇట్ మేబీ ఎర్న్డ్ అనమాట. ఇంకా మనకు తక్కువైనా పొందుకోవచ్చు, లేకపోతే ఎక్కువ కూడా మనకు సంపాదించేటటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలానే మనకు నర్సరీలు పెంచడానికి కలిగినటువంటి కారణాలు ఏంటి? రీజన్స్ ఫర్ రేజింగ్ నర్సరీస్. సాధారణంగా మనం గమనించి చూస్తేనండి, ప్లాంట్స్ అనేటటువంటివి తమ గుర్తింపు కొరకు ప్రత్యుత్పత్తి జరుపుకుంటూ ఉంటాయి. జనరల్లీ ద ప్లాంట్స్ రిప్రొడ్యూస్ టు మెయింటైన్ దేర్ ఐడెంటిటీ విచ్ ఈజ్ ద లా ఆఫ్ నేచర్ అనమాట. ఇది ప్రకృతి యొక్క నియమం. కానీ నర్సరీ పెంపకందారులు ఏం చేస్తారంటే నర్సరీలలో మొక్కలను పెంచి తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. బట్ నర్సరీ గ్రోయర్స్ ఏం చేస్తారండి, ఇట్స్ ప్రాపగేట్ ద ప్లాంట్స్ ఫర్ దేర్ ఓన్ యూజ్ ఆర్ సెల్లింగ్ టు అదర్ ఫర్ ఎర్నింగ్ మనీ. సెల్లింగ్ టు అదర్ ఫర్ ఎర్నింగ్ మనీ అనమాట. ఎర్నింగ్ మనీ అంటే ఆ యొక్క నర్సరీ పెంపకందారులు నర్సరీలో మొక్కలను పెంచి తమ ఆదాయాన్ని బాగా ఎర్న్ చేసుకోవటానికి, ఎక్కువగా పెంపొందించుకోవటానికి వీళ్ళు ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. దెన్ కమింగ్ టు అదర్ యూజెస్ ఆఫ్ నర్సరీస్ చూస్తే, అదర్ యూజెస్ ఆఫ్ నర్సరీస్లో చూస్తే వన్ ఈజ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ప్లాంట్స్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ సిరియల్స్ అనమాట. అంటే ఫలాలు, కూరగాయలు మరియు పప్పు ధాన్యాల యొక్క ఉత్పత్తికి కూడా మనకి ఇవి తోడ్పడుతూ ఉంటాయి. రెండవది ఏమంటే ఫర్ బ్యూటిఫికేషన్ అండ్ ల్యాండ్స్కేపింగ్. అందానికి మరియు ల్యాండ్స్కేపింగ్ కొరకు కూడా ఇవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. మూడవది చూస్తేనండి ఫర్ ఇంప్రూవింగ్ ద ఎకలాజికల్ కండిషన్స్. ఫర్ ఇంప్రూవింగ్ ద ఎకలాజికల్ కండిషన్స్ అంటే ఏంటి, మనకి ఆవరణమైనటువంటి పరిస్థితులను వృద్ధి చేయడానికి కూడా, పెంపొందించడానికి మనకి యొక్క నర్సరీస్ అనేటటువంటివి మనకు ముఖ్యంగా ఉపయోగపడటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుందండి. సో స్టూడెంట్స్, ఇది మనకు ఉండేటటువంటి నర్సరీలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అసలు నర్సరీ అంటే ఏంటి, డిఫైన్ నర్సరీస్ అండ్ రైట్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ నర్సరీస్ అండ్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ ఆఫ్ నర్సరీస్ అని చెప్పి అడుగుతాడు. నర్సరీలు అనగానేమి, వివిధ రకాలైనటువంటి నర్సరీలు, నర్సరీ యొక్క ఉద్దేశము మరియు వాటి యొక్క స్కోప్ గురించి రాయండి అని అంటే చక్కగా నర్సరీ అంటే ఏంటో మనం అక్కడ డిఫైన్ చేయాలి. స్టూడెంట్స్ అందరూ కూడాను చక్కగా అక్కడ డెఫినేషన్ రాయాలి. ఎందుకంటే డెఫినేషన్స్కి కంపల్సరీ క్యారింగ్ ఫర్ 2 మార్క్స్ మనం అలాట్ చేస్తాడు. అంటే అనుకూలమైనటువంటి పరిస్థితులలో, అంటే ఇచ్చే సూటబుల్ కండిషన్స్, అండర్ సూటబుల్ ఫేవరబుల్ కండిషన్స్లో మనకి నాటడానికి సిద్ధమయ్యేటటువంటి సీడ్లింగ్ ప్లాంట్స్ ఉత్పత్తి చేసేటటువంటి ప్రదేశమే మనకు నర్సరీ అనమాట. అంటే ఏంటి, అండర్ ఫేవరబుల్ కండిషన్స్ ఈ నర్సరీ ఈజ్ ఏ మేనేజ్డ్ సైట్ డిజైన్డ్ టు ప్రొడ్యూస్ సీడ్లింగ్స్ అంటిల్ దే ఆర్ రెడీ ఫర్ ప్లాంటింగ్ అనమాట. అంటిల్ దే ఆర్ రెడీ ఫర్ ప్లాంటింగ్, నాటడానికి వీలుగా ఉండేటటువంటి
సిద్ధమయ్యేటటువంటి నారు మొక్కలను ఒక ప్రదేశంలో పెంచుతూ ఉంటాడండి. దానికి మనకు అండర్ ఫేవరబుల్ కండిషన్స్లో పెంచుతూ ఉంటాడు. దాన్నే మనం ఏమని చెప్తున్నామంటే నర్సరీలు అని చెప్తాము. అందులో నర్సరీ బెడ్స్ ఉంటాయి. అందులో మనకి ఇంకా చూస్తే నర్సరీ పడకలు, ఇరిగేటెడ్ ఛానల్స్ ఉంటాయి. కొన్ని సాగునీటి కాలువలు, నీటిని వేసినప్పుడు చక్కగా ప్రవహించేటటువంటి రీతిగా మనకు ఉంటూ ఉంటుంది. అలానే మనకు టైప్స్ ఆఫ్ నర్సరీస్ గురించి స్టడీ చేసామమ్మా. ఒకటి టెంపరరీ నర్సరీసు, పర్మనెంట్ నర్సరీసు అండ్ కమర్షియల్ నర్సరీసు. అంటే టెంపరరీ నర్సరీస్ అంటే తాత్కాలికమైనటువంటి నర్సరీలు, శాశ్వతమైనటువంటి నర్సరీలు, లేకపోతే ఇంకోటి వాణిజ్యపరమైనటువంటి నర్సరీస్లో వాణిజ్యపరమైనటువంటి నర్సరీస్లో మనకి ఎక్కువ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ రేజ్డ్ హియర్ అనమాట ఇన్ దీస్ నర్సరీస్. వాణిజ్యపరమైనటువంటి నర్సరీస్లో ఎక్కువ సంఖ్యలో ఇక్కడ మనకి మొక్కలను ఉత్పత్తి చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇందులో మనకి ఇంకా నర్సరీస్ని మనకి ఫ్రూట్ ప్లాంటెడ్ నర్సరీస్, ఫలాలను ఇచ్చేటటువంటి నర్సరీస్, కాయగూరలు వెజిటబుల్స్ని ఇచ్చేటటువంటివి, ఫ్లవర్ ప్లాంట్స్ నర్సరీస్, దెన్ ఫారెస్ట్ నర్సరీస్, ఇంకా చూస్తే మనకు అదర్ నర్సరీస్, ఇంకా కొన్ని రకాలైనటువంటి నర్సరీస్ కూడా మనకి ఇందులో ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఇవి కమర్షియల్ నర్సరీస్ కింద మనకు వస్తాయి. అదేవిధంగా మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నర్సరీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటి, వాటి యొక్క స్కోప్ ఎంతవరకు మనకు నర్సరీస్ అనేటటువంటి ఉపయోగపడుతున్నాయి. దెన్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీజన్స్ ఫర్ రేజింగ్ నర్సరీస్ అనమాట. నర్సరీస్ అనేటటువంటివి బాగా మనకు ఉత్పత్తి అవ్వటానికి, పెంచడానికి కలిగినటువంటి కారణాలు ఏంటి అనేటటువంటివి కూడా మనం ఈ యొక్క క్లాస్లో మనం చూసాము. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా చూడండి. ఈ నోట్స్ను కూడా మీకు నేను చక్కగా వాట్సాప్ కూడా చేస్తాను. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ తీసి ఆ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ నోట్స్ చేసుకొని మీరు అందరూ కూడాను ఒక బుక్, అసైన్మెంట్ బుక్ పెట్టి అసైన్మెంట్ బుక్లో డేట్ వేసేసి చక్కగా నేను పంపించినటువంటి నోట్స్ని చక్కగా మీరు కూడా అసైన్మెంట్స్ రాసి, ఎప్పుడైతే మనకు ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయో ఆఫ్లైన్ క్లాసెస్లో ఆ యొక్క అసైన్మెంట్స్ని కూడా మనకు సబ్మిట్ చేయాలమ్మా. సో ఆబ్సెంట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా మీరు చెప్పండి, ఒకసారి రమ్మని చెప్పండి. నేను కూడా మెసేజ్ పెడతాను నేను. సో ఇంతవరకు మనకి ఈ యొక్క టాపిక్ మనకు కంప్లీట్ అయ్యిందనమాట. ఓకే, థ్యాంక్ యూ. అగైన్ విల్ మీట్ యూ నెక్స్ట్ క్లాస్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.